అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్. ఈరోజు మనము మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఎంతో పవిత్రమైంది, లోతైన సందేశాన్నిచ్చే వామనావతారం గురించి తెలుసుకుందాం. ఈ అవతారంలో భగవంతుడు చిన్న బాలబ్రాహ్మణుడి రూపంలో వచ్చి అహంకారాన్ని ఎలా తగ్గించాడో తెలుసుకుందాం. సృష్టిలో ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అవతారాలు ఎత్తుతాడని మనకు తెలుసు. అలాగే ఒక సమయంలో అసురరాజు మహాబలి బలిచక్రవర్తి తన శక్తి, దానం, పరాక్రమంతో 3 లోకాలను జయించాడు. మహాబలి చెడ్డవాడు కాదు. అతను గొప్పదాత, ప్రజలను ప్రేమించే రాజు. కానీ అతనిలో నెమ్మదిగా అహంకారం పెరిగింది. నాకంటే గొప్పవాడు లేరు అనే భావన ఏర్పడింది. దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు భగవంతుడు ఒక చిన్న బ్రాహ్మణ రూపంలో అవతరించాడు. ఈ అవతారమే వామనావతారం. కశ్యప ప్రజాపతి అతిదేవికి శ్రీ మహావిష్ణువు కుమారుడుగా జన్మించాడు. చిన్న వయసులోనే వామనుడు వేదాలు నేర్చుకున్నాడు. ఆయన రూపంలో చాలా అందంగా, కాంతివంతంగా ఉండేవాడు. చేతిలో కమండలం, గొడుగు, పవిత్రమైన యజ్ఞోపేతం ధరించి బ్రాహ్మణ బాలుడుగా కనిపించాడు. వామనుడు భూమిపైకి వచ్చి మహాబలి చేస్తున్న యజ్ఞానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మహాబలి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి అనేక ఋషులు, దేవతలు, పండితులు వచ్చారు. మహాబలి, ఎవరు నీవు, నీకేం కావాలని అతనికి ఇవ్వాలి, అతను ఏమడిగినా ఇవ్వాలని సంకల్పించాడు. అప్పుడు ఆ బాలుడు తేజస్సు చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. మహాబలి వినయంగా, బ్రాహ్మణ కుమార, నీకు ఏం కావాలి? బంగారం కావాలా, గహనాలు కావాలా, ఆస్తులు కావాలా అని అడిగాడు. అప్పుడు వామనుడు చిరునవ్వుతో, మహారాజా, నాకు 3 అడుగుల భూమి ఇవ్వమని చాలన్నాడు. కానీ వచ్చింది శ్రీ మహావిష్ణువుని గ్రహించిన గురువు శుక్రాచార్యుడు వెంటనే గ్రహించి, రాజా, ఇతను బాలుడు కాడు, ఇతను శ్రీ మహావిష్ణువు. నీ అహంకారాన్ని నిన్ను అణచివేయడానికి వచ్చాడు, కాబట్టి నీవు దానం ఇవ్వతగదని హెచ్చరించాడు. కానీ అప్పుడు బలిచక్రవర్తి నవ్వుతూ, భగవంతుడే స్వయంగా నా వద్దకు వచ్చి అడుగుతుంటే అంతకన్నా నాకేం కావాలని చెప్పి అప్పుడు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోనని దానానికి తర్పణం వదిలాడు. అప్పుడు ఒక్కసారిగా వామనుడు విశ్వరూపము ధరించి మొత్తం భూభవనాలు, ఆకాశము, భూమి అంతగా పాకిపోయాడు. ఒక కాలితో భూమండలాన్ని, 2వ కాలితో ఆకాశాన్ని మొత్తం కొలిచేశాడు. అప్పుడు వామనుడు, మహాబలి, 2 అడుగులు నేను పూర్తి చేశాను, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అన్నాడు. అప్పటికి మహాబలి తన అహంకారాన్ని వదిలి తప్పు తెలుసుకొని, స్వప్రభు, 3వ అడుగు నా తలపై పెట్టమని ప్రార్థించాడు. మహాబలి ఆ విధంగా తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసి భగవంతునికి శరణాగతి చేశాడు. శ్రీ మహావిష్ణువు సంతోషించాడు. మహాబలిని పాతాళలోకానికి రాజుగా నియమించాడు. అలాగే అతనికి ఒక వరం ఇచ్చాడు. ప్రతి సంవత్సరం నీవు ప్రజలను చూడటానికి భూమిపైకు రావచ్చునని ఆశీర్వదించాడు. అందుకే కేరళలో జరుపుకునే ఓణం పండుగ మహాబలి స్మరించుకుంటూ జరుపుతారు. ఈ అవతారం ఇచ్చే సందేశం ఏమిటంటే, అహంకారం నాశనానికి దారితీస్తుంది. తర్వాత దానం చాలా గొప్పది. మహాబలి తన మాటను నిలబెట్టుకున్నాడు. భగవంతుడు భక్తిని కాపాడుతాడు. సత్యభక్తి అంటే భగవంతుడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు. వినయం అత్యంత గొప్ప గుణం. చిన్న వామన రూపంలో భగవంతుడు వినయానికి విలువ చూపాడు. ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వామనావతారం కేవలం ఒక పురాణ కథ కాదు. మనలో అహంకారం తగ్గి వినయము పెరిగితే భగవంతుని కృప తప్పకుండా లభిస్తుంది. అందులో భక్తితో ఇలా చూపిస్తాం. ఓం వామనాయ నమః, ఓం శ్రీ విష్ణువే మహానమః. ఇప్పుడు ఈ వీడియోలో భక్తి ఎంత గొప్పది, అహంకారం మనిషిని ఏ విధంగా నాశనం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు భక్తితో, వినయంతో కలిగి ఉండాలి. ధనం వస్తూనే అహంకారం పెరుగుతుంది, కానీ దాన్ని ఎప్పుడు తగ్గించుకోవాలని ఈ ఈ వృత్తాంతము, ఈ అవతారం మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి భక్తులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీ సలహాలు నేను అడుగుతున్నాను. మీకు తదుపరి ఏది కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లు మీ వేణుగోపాల్. నమస్తే.